ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. మా ప్లాటో అభిమాన విద్యార్థులందరికీ, మా ప్లాటో యాజమాన్యానికి రేపు త్వరలో రాబోతున్న తెలంగాణలో భారీ నోటిఫికేషన్ నేపథ్యంలో విద్యార్థులకి ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ జీకే ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మా ప్లాటో యాజమాన్యం వారు ఈ పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది కరెంట్ అఫైర్స్ జీకే. ఈ కరెంట్ అఫైర్స్ను విద్యార్థులకి అందించాలి. లాక్డౌన్ వల్ల, కోవిడ్ ఎఫెక్ట్ వల్ల లక్షల మంది విద్యార్థులు ఇవాళ పూర్తిగా ప్రైవేట్ వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. దాదాపు కొన్నేళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణలో ఆల్రెడీ ఏపీలో ఇయర్ క్యాలెండర్ విడుదలైంది. చాలామంది విద్యార్థులు బాధలో ఉన్నారు. అలాంటి తరుణంలో తెలంగాణలో సుమారు వచ్చేసి ఒకటిసారి 600 పైగా ఎస్ఐ పోస్టులు, 19,000 పైగా కానిస్టేబుల్ పోస్టులు సార్. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆర్థిక శాఖ ఆమోదం రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్తున్నారు. తెలంగాణలో భారీ నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మనం అందుబాటులో ఉండాలి. విద్యార్థుల విజయాలు మనం తోడుగా ఉండాలి. ఈ పోటీ పరీక్షల్లో ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే సార్, ఒక ఎస్ఐ కానిస్టేబుల్లో ఆర్థమెటిక్ రీజనింగ్ తర్వాత హైయెస్ట్ స్కోరింగ్ అంటే కరెంట్ అఫైర్స్ సార్. 60 మార్కులు ఉంటాయి సార్. 1 ఇయర్ బ్యాక్గ్రౌండ్ మనకు అవగాహన ఉండాలి. 1 ఇయర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకు అవగాహన ఉంటే ఏ టైపులో అడిగినా కూడా ఈజీగా మనం క్యాచ్ చేయగలుగుతాడు సార్. ఇప్పుడు ముఖ్యంగా సార్, గ్రూప్ 2లో ఒక జనరల్ స్టడీస్లో ఏపీ తెలంగాణ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 11 టాపిక్స్ ఇక్కడ జనరల్ స్టడీస్ టాపిక్స్ ఉంటే 3 టాపిక్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఈ 3 టాపిక్స్ నుండి 62 బిట్లు అడిగాడు 2016 తెలంగాణ గ్రూప్ 2లో. హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల పోటీ పరీక్షల్లో కీలకమైన పాత్ర పోషించేది కరెంట్ అఫైర్స్ కాబట్టి అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్ర స్థాయి అంశాలు, క్రీడా పేజీ, బిజినెస్ ఇవన్నీ కూడా మీకు టోటల్ ఎనఫ్. మీరు బయట ఏ మ్యాగజైన్ కానీ, బయట ఏ పేపర్ కానీ చూడవలసిన అవసరం లేదు. మీరు ఈ టోటల్ క్లాస్ మీకు ఎనఫ్ అవుతుంది. టోటల్ 80 క్లాసులు వినండి. ఎందుకంటే సార్, ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్ సార్. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రాదు సార్. ఒక్క మార్కు తక్కువ వచ్చిన ఉద్యోగం రాదు సార్. అందుకే ఈ విద్యార్థుల విజయాల తోడుగా ఉండాలి. విద్యార్థుల విజయాలు మనం అక్కడ సహకరించాలి అనే లక్ష్యంతో మా ప్లాటో యాజమాన్యం ఈరోజు మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. ఇప్పుడు ముఖ్యంగా సార్, ఒకవైపు ఇవాళ ఉగ్రవాదులు, వైమానిక దాడులు, నావిక దళం తీర ప్రాంతం నుండి దాడులు, భూ ఉపరితల ప్రాంతం నుండి దాడులు, ఈ 3 రకాల దాడుల్ని మన సైన్యం తిప్పికొడుతున్న సందర్భంలో చివరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక డ్రోన్ల సాయంతో దాడులు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్లో ఒక సైనిక స్థావరం పైన డ్రోన్తో దాడి జరిగింది. భారత సరిహద్దులోకి డ్రోన్లు వస్తున్నాయి, పాకిస్తాన్ నుండి ఒక కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆర్మీ సైనిక దళాల ప్రధానాధికారి మనోజ్ ముకుంద నరవానే ఇలాంటి డ్రోన్ల దాడి వల్ల మన ప్రమాదమే. ఇలాంటి డ్రోన్లను అక్కడ మనం వచ్చేసి ఇక్కడ అటాక్ చేయాలంటే ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్ కావాలి. ఒక యాంటీ డ్రోన్ అక్కడ మనం సృష్టించుకోవాలి. ఇంత వీలైన త్వరలో అన్ని యాంటీ డ్రోన్ల తయారీలో మనం ముందుకు పోవాలి. శత్రువు అనేక రకాలుగా, ఎన్నో రకాలుగా దాడులు ప్రయత్నిస్తుండు. ఆ శత్రువు దాడులు మనం తిప్పికొట్టాలంటే మనం యాంటీ డ్రోన్ వ్యవస్థ కావాలని పిలుపునివ్వడం జరిగింది సార్. భారతదేశం
ఒక యాంటీ డ్రోన్ల సిస్టమ్ని ఇజ్రాయెల్ నుండి కూడా మన కొనుగోలు కోసం ఒప్పందాన్ని కూడా అంగీకరించిన సంఘటన సార్. ఈ భారతదేశం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక హైదరాబాదులో సార్ ఒక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తొలి ఈ యాంటీ డ్రోన్ అంటే సార్ ఇది వచ్చేసి ఇక్కడ సార్ ఇంద్రజల్ సార్, ఒక యాంటీ డ్రోన్ సార్. ఇది గ్రీన్ రోబోటిక్స్ సంస్థ రూపొందించింది సార్. 8 నుండి 10 కిలోమీటర్ల వరకు ఉన్న శత్రువు పైన దాడి చేయగలుగుతుంది సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ఈ భారతదేశం సార్ ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ ఈ భారతదేశం చరిత్రలోనే ఒక మొట్టమొదటిసారిగా సార్ ఇక్కడ వచ్చేసారి ఇది స్వదేశీ డ్రోన్ సార్. ఇది ఇంద్రజల్. ఈ ఇంద్రజల్ డ్రోన్ ఇక్కడ గ్రీన్ అనేక రోబోటిక్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ యొక్క డ్రోన్ సార్ వచ్చేసి ఇక వైమానిక బెదిరింపుల నుండి దాదాపు ఇది 1000 నుండి 2000 చదరపు కిలోమీటర్ల యొక్క విస్తీర్ణాన్ని కూడా రక్షించగలదు సార్. 8 నుండి 10 కిలోమీటర్ల వరకు ఉన్న యొక్క డ్రోన్లపై ఇది అవలీలగా దాడి చేయగలుగుతుంది సార్ వచ్చేసేది. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఇక్కడ వైమానిక దాడులను ఈజీగా తిప్పికొట్టగలుగుతుంది సార్. ఈరోజు శత్రువు మనపై అనేక రకాలుగా దాడికి రాబోతున్న సందర్భంలో వైమానిక పరంగా సాధ్యం కాలేకపోతుంది, ఉపరితల పరంగా సాధ్యం కాలేకపోతుంది, తీర ప్రాంతం నుండి సాధ్యం కాలేకపోతుంది. చివరికి ఈ భారత్ను ఏదో రకంగా భయప్రాంతాలకు గురి చేయాలి, ఈ భారత్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే శత్రు ఈరోజు మనపై దాడి ప్రయత్నిస్తున్నాడు. ఇలా పాకిస్తాను నేరుగా భారత్ను ఎదుర్కొనే యొక్క సత్తా లేక ఈ భారత్ను ఏదో రకంగా ఆర్థికంగా ఏదో రకంగా ఈ భారత్ను భయభ్రాంతులకు గురి చేయాలనే లక్ష్యంతో ఇలా డ్రోన్ల కలకలం కూడా జరుగుతున్న పరిస్థితుల్లో భారతదేశం ఇక్కడ ఇజ్రాయెల్ నుండి అమెరికా నుండి యాంటీ డ్రోన్ యొక్క వ్యవస్థను కొనుగోలు కోసం కూడా ఇలా మొగ్గు చూపుతుంది. ఈ భారతదేశం చరిత్రలోనే ఒక గ్రీన్ రోబోటిక్స్ సంస్థ మన హైదరాబాద్ కేంద్రంగా రూపొందించిన తొలి యాంటీ డ్రోన్ రక్షణ వ్యవస్థ ఇంద్రజల్ కూడా మనం రూపొందించుకున్నాం. రేపు పోటీ పరీక్షల్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడుగుతాడు సార్ అంటే ఈ మధ్యనే భారతదేశం చరిత్రలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో యాంటీ డ్రోన్ యొక్క రక్షణ వ్యవస్థను ఏ సంస్థ రూపొందించింది? ఇండియాలో తొలి యాంటీ డ్రోన్ పేరేమిటి? ఇండియాలో తొలి క్షిపణి అంటే పృథ్వీ, తొలి ఉపగ్రహం అంటే ఆర్యభట్ట, తొలి తేలికపాటి యుద్ధ విమానం అంటే తేజస్, తొలి అణు జలాంతర్గామి యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ అరియంతో, తొలి అంటే సోలార్ యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ సురక్షక్, తొలి అతిపెద్ద యుద్ధ నౌక అంటే విక్రమాదిత్య, లేదా ఇండియాలో తొలి యాంటీ డ్రోన్ అంటే ఇంద్రజల్ సార్. ఇది రేపు పోటీ పరీక్షల్లో కంపల్సరీగా ఇక్కడ నుండి అడిగే యొక్క అవకాశం ఉంటుంది. ఈ ఏరియా నుండి మాత్రం ప్రధానంగా వచ్చేస్తారు. ఇది ఏ టైపులు అడిగినా సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా బిట్టి తీసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా సార్ గతంలో నాలెడ్జ్ బేసిక్ బిట్లు అడిగేది. గతంలో ఒక టాపిక్ తీసుకుంటే దానికి సంబంధించిన యొక్క అంశాలపై అడిగేది. ఇప్పుడు 4 వేరు వేరు అంశాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏబీ రైటా ఏబీసీ రైటా అన్ని సరైనవా ఇందులో సరికానిదేది ఓకే సార్ ఈ టైపులో అడగబోతున్న యొక్క అంశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సార్ ఏ రకంగా అడిగినా ఎలా అడిగినా ఒక విజేతగా నువ్వు సిద్ధంగా ఉండాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి సార్. వచ్చేసి ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్
దాదాపు రేపు ఎగ్జామ్లో ఏ బిట్ అడిగినా ఎలా క్యాచ్ చేస్తున్నాం. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు ప్రభుత్వ సర్వీసులో ఉంటారు సార్. ఈ అవకాశం మళ్ళీ రా సార్ తెలంగాణలో మళ్ళీ నోటిఫికేషన్ 2024 ఎలక్షన్ మూమెంట్లో సార్. ఈ నోటిఫికేషన్లోనే మీరు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈ నోటిఫికేషన్లోనే మీరు ఒక విజేతగా నిలబడగలగాలి సార్. వచ్చేసి సార్ చాలా జాగ్రత్త చదవండి సార్. మీకు మంచి ఫ్యాకల్టీ బృందం ప్లాటో సంస్థ అందిస్తుంది. 2 రాష్ట్రాల్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ యొక్కతో క్లాసెస్ మీకు అందిస్తుంది. ఈ క్లాసెస్ను మీరు వినియోగించుకోండి సార్. సార్ మనకి ఏది ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకోవాలి సార్. ఈ ఇంద్రజాల గురించి 200 పేజీలు రాసుకోవచ్చు, మనకి 200 పేజీలు అవసరం లేదు సార్. బిట్టు రేపు ఎగ్జామ్లో ఏ టైపులు అడుగుతాడు, ఎలా అడుగుతాడు, ఏ విధంగా రాబోతుంది అది మనకు కావాలి సార్. వచ్చేసి ఓకే ఫ్రెండ్స్. సార్ ఇక్కడ ప్రధానంగా ఒక 2021 సంవత్సరం సార్. ఇక్కడ జూలై 1వ తేదీన వైమానిక దళంకు ఉప ప్రధాన అధికారిగా వివేక్ రామ్ చౌదరి సార్. ఇక్కడ ఈ వివేక్ రామ్ చౌదరి సార్ ఇక్కడ హర్జిత్ సింగ్ అరోరా, ఈ హర్జిత్ సింగ్ అరోరా యొక్క తర్వాత ఒక వైమానిక దళం ఉప ప్రధాన అధికారిగా బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా ఈ యొక్క వివేక్ రామ్ చౌదరి సార్ గతంలో సార్ వచ్చేసిన లడఖ్ సెక్టర్లో ఉత్తర భారతదేశం వివిధ ప్రాంతాల్లో వైమానిక దళంలో అనేకమైన సేవలు అందించిన వ్యక్తి. శత్రుపై ఏ విధంగా పోరాడాలి, శత్రువుని ఏ విధంగా ఎదుర్కోవాలి, అవసరం అనుకుంటే శత్రువు యొక్క అంటే దాడి ఏ విధంగా మనం అక్కడ పసిగట్టాలని చెప్పి అంత తెలివైన యొక్క అధికారి సార్. ఎన్నో సందర్భంలో భారత వైమానిక దళంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న అధికారి సార్ ఇతను. మరి ముఖ్యంగా సార్ ఇతను వచ్చేసి ఇక్కడ సార్ మరి ఈ యొక్క ఎయిర్ మార్షల్ ఉప ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఒక జాతీయ వైమానిక సంస్థని, ఒక నేషన్ ఎయిర్పోర్ట్ సంస్థని 1931లో స్థాపించారు సార్. వచ్చేసేది ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది సార్. అక్టోబర్ 8 జాతీయ వైమానిక దళం రోజు సార్. మరి ముఖ్యంగా రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా ప్రజెంట్లీ వైమానిక దళం ప్రధానాధికారి. ఒక వైమానిక దళం ప్రధానాధికారి సార్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. మరి ముఖ్యంగా సార్ ఈ యొక్క వైమానిక దళం ప్రధానాధికారి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా ఈయన రిటైర్ అయిన తర్వాత ఈయన స్థానంలోనే వివేక్ రామ్ చౌదరి ఇన్ ఫ్యూచర్లో వైమానిక దళం ప్రధానాధికారిగా ఉంటారు. ఒక 1931లో భారత వైమానిక అంత సంస్థని స్థాపిస్తే ఇది 2021 సార్. దాదాపు వచ్చేసరి ఇక్కడ ఒక 2021 సంవత్సరం రేపు అక్టోబర్ 8 నాటికి ఒక జాతీయ వైమానిక దళాన్ని ప్రారంభించి, ఒక నేషన్ ఎయిర్ఫోర్స్ డేను ప్రారంభించి, ఒక జాతీయ వైమానిక దళం సంస్థను ప్రారంభించి
90 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సంఘటన సార్. ఈ మధ్యనే దాదాపు సార్ ఇక్కడ 80 ఏండ్లు పూర్తి చేసుకున్నాక వైమానిక దళం ఏ దేశం అంటే సార్ అది శ్రీలంక వైమానిక దళం 80 ఏండ్లు కూడా పూర్తయింది సార్. శ్రీలంక ఎయిర్పోర్ట్ సంస్థ ఏర్పడి ఈరోజు సార్ మన ఎయిర్పోర్ట్ సంస్థ అనేకమైన విజయాలతో ముందుకు పోతుంది. కార్గిల్ యుద్ధంలో కానీ వివిధ సందర్భంలో కానీ ఆపరేషన్ బందర్ కానీ ఆపరేషన్ విజయవాన్ కానీ ఆపరేషన్ విజయ్ 2 కానీ అనేకమైన ఆపరేషన్లో ఇలా వైమానిక దళమే కీలకమైన పాత్ర కూడా పోషిస్తుంది శత్రువుని ఎదుర్కొనే విధంగా. సార్ ఒక వైమానిక దళం యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీ సార్. ఒక జాతీయ నావిక దళాన్ని 2021కి ప్రారంభించి 63 ఏండ్లు పూర్తయితే ఒక ఎయిర్పోర్ట్ సంస్థని భారత్లో ప్రారంభించి రేపు అక్టోబర్ 8 నాటికి 90 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సంఘటన సార్. ఇదే 90 అంటున్నాం సార్. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ స్థానాలు 90, హర్యానా అసెంబ్లీ స్థానాలు 90, 2 90 180, పక్కన ఒక అంటే వచ్చేసి సార్ రాస్తే 181, జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు 81, 81 తిప్పిరాస్తే 18, ఇండియాలో 18 రైల్వే జోన్లు. ఇది సార్ రేపు జిఎస్లో ఏ టైపులు అడిగినా కూడా బిట్టు ఈ టైపుల గుర్తు రావాలి సార్. 1931లో ఒక భారత వైమానిక అంటే ఈ దేశంలో ఎయిర్పోర్ట్ సంస్థ స్థాపించే నాటికి ఇదే 1931లో ఇంపార్టెంట్ ఏంది రౌండ్ టేబుల్ సమావేశాలు అలాంటి 1930లో స్టార్ట్ అయినాయి. ఇదే 1931 అంటున్నా. ఇక్కడ సార్ నేను ఇక్కడ ఓన్లీ ఒకటి పక్కన పెడుతున్నా. యుఎన్ఓలో 193 కంట్రీస్ ఉన్నాయి, 31 తీసుకున్నా. ఇండియాలో సీఎంల సంఖ్య 31, నేను 19 తీసుకున్నా. పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ ఇంతే సార్. ఒక బిట్టు తీసుకున్నప్పుడు జిఎస్లో అనేక రకాల అవగాహన ఉండాలి. ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఈజీగా ఈ పోటీ పరీక్షల్లో ముందుకు వెళ్ళగలుగుతావు సార్. వచ్చేసి ఓపిక ఉండాలి సార్, ఓర్పు ఉండాలి సార్, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి సార్. ఫ్రెండ్స్ ఈసారి 600 జాబ్ తీసుకొని మీరు వెళ్ళిపోవాలి సార్. ఏదో ఒక జాబ్తోనే మీరు ఉండాలి సార్. అంతే. మళ్ళా పుస్తకాలు పట్టుకొని కోచింగ్ సెంటర్ల పని తిరిగి వస్తారు. ఇదే నీకు ఇక్కడ సార్ వచ్చేసి ఇదే నీకు లాస్ట్ కోచింగ్ కావాలి సార్. ఆ లెవెల్లో నీకు ప్రిపరేషన్ ఉండాలి సార్. సార్ ఒక 2008 సంవత్సరం సార్ ఇక్కడ నవంబర్ 26 నాడు ముంబాయి నగరంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన పోలీస్ తుకారాం ఓంబుల్ సార్. ఇక్కడ ఈ తుకారాం ఓంబుల్ సార్ ఇక్కడ ప్రధానంగా ఏంటి సార్ అంటే ఈ తానే కళ్యాణ్ ప్రాంతం నుండి సార్. తానే అంటే ఇది మహారాష్ట్రం నుండి తానే కళ్యాణ్ ప్రాంతంలో 2 కొత్త జాతులు ఇక్కడ జంపింగ్ సాలే పురుగులను కనుక్కున్నారు సార్ శాస్త్రవేత్తలు. ఒక జంపింగ్ సాలే పురుగు, ఈ జంపింగ్ యొక్క సాలే పురుగుకు వచ్చేసి ఇక్కడ సార్ ఈ యొక్క జంపింగ్ సాలే పురుగుకు ఈ యొక్క తుకారాం ఓంబ్లే పేరును ప్రతిపాదించడం జరిగింది సార్. ఇక్కడ ఈ జాతిని ఐసిఎస్ అంటారు సార్. ఇక్కడ తుకారాం ఐసిఎస్. ఒక 2008 సంవత్సరం నవంబర్ 26వ తేదీన ముంబాయి నగరంలో 5,000 మందిని చంపాలనే లక్ష్యంతో 10 మంది పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులు ఈ భారతదేశం యొక్క ఆర్థిక నగరమైన ఈ ముంబాయి నగరాన్ని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి
గుజరాత్ తీర ప్రాంతం నుండి వచ్చి ముంబైలో ఒక ఇండియన్ రెంట్కు తీసుకొని మేము మలేషియా విద్యార్థులం అని చెప్పి ఆ ఇంట్లో ఉండి ఎక్కడైతే అత్యధిక రద్దీ ప్రాంతాలు ఉంటాయో ఎక్కడైతే అత్యధిక మంది జనాభా ఉంటారో ఆ రద్దీ ప్రాంతాలు ఉండే 3 ప్రాంతాలు ఎంపిక చేసుకున్నారు. అదే సార్ తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారీమన్ హౌస్. ఈ తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారీమన్ హౌస్. ఈ నారీమన్ హౌస్ అనేది యూదు మతస్థులకు సార్. ఇది చాలామంది యూదులు వచ్చి ఇక్కడే కొన్నాళ్ళ పాటు ఉండి వ్యాపార లావాదేవీలు ముగించుకొని వెళ్ళిపోతుంటారు. ఈ 3 ప్రాంతాల పైన ఏకకాలంలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులు 10 మంది ఉగ్రవాదులు 3 గ్రూపులుగా చీలిపోయి ఈ 3 ప్రాంతంలో ఏకకాలంలో రాత్రి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు సార్ మనం 180 మంది పైగా మన పోలీసులతో పాటు మొత్తం 100 పోలీసులు కలిసి 180 మంది పైగా ఈ పౌరులు కోల్పోయాం. అందులో కొద్దిమంది ఐపీఎస్ ఆఫీసర్లు, కొద్దిమంది కానిస్టేబుల్స్, కొద్దిమంది ఎస్ఐలు కూడా కోల్పోయాం ఆ ఉగ్రవాదుల దాడులు. ఆ ఉగ్రవాదులు వెంటాడి ఆ ఉగ్రవాదులను వెంటాడి చంపేయడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి మన తుకారాం ఓంబ్లే సార్. ఇక్కడ ఈ తుకారాం యొక్క ఓంబ్లే తుకారాం యొక్క ఓంబ్లే కీలకమైన పాత్ర పోషించారు. ఒక అమరుడు సార్. వాళ్ళ దాడిలో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఈయన సార్. మరి ముఖ్యంగా ఈ దాడిలో 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో 9 మందిని అక్కడే ఎన్కౌంటర్ చేశాం. ఈ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల్ని ఈ దాడుల్లో మన కీలకమైన పాత్ర పోషించింది ఎన్ఎస్జి దళాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ దళాలు. 9 మందిని చంపేశాం. అందులో కసబును పట్టుకున్నాం. ఎందుకంటే కసబును కూడా అక్కడే ఎన్కౌంటర్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు ఎంతమంది వచ్చారు, వీళ్ళ లక్ష్యం ఏంటి అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మన కసబును అప్పుడే ఎన్కౌంటర్ చేయలే. కొన్నాళ్ళ పాటు ఈ కసబును విచారించి మనం వచ్చేసి అక్కడ ముంబైలో ఆర్థర్డ్ రోడ్డు జైల్లో పెట్టాం. ఆ జైలు నుండి వచ్చేసి ఇతన్ని 2000 మరి వచ్చేసి ప్రధానంగా సార్ ఇక్కడ ఇతన్ని ఆపరేషన్ ఎక్స్ కోడ్ పేరుతో 2012 సంవత్సరం నవంబర్లో పూణేలో ఎర్రవాడ జైల్లో కసబును ఉరి తీయడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్? ఈ మధ్యన వార్తలకు వస్తున్న తుకారాం ఓంబ్లే. ఈ తుకారాం ఓంబ్లే ఇంపార్టెంట్ ఏంది? ఈ మధ్యనే 2 కొత్త జాతుల జంపింగ్ సాలెపురుగులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జంపింగ్ సాలెపురుగులకి ఎవరు పేరు పెట్టారు? ఈ సాలెపురుగుల్ని ఏ స్టేట్లో గుర్తించారు? రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఈ టైప్లో రేపు పోటీ పరీక్షలు మనకి మేజర్గా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ ఏరియా నుండి ప్రధానంగా వచ్చేసి ఓకే సార్, ఏ టైపులో బిట్ అడిగినా ఈజీ క్యాచ్ చేయాలి సార్ మనం. సార్ ఫ్రెండ్స్, ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 1 నాడు ఫ్రాన్స్ ఆధ్వర్యంలో హిందూ మహాసముద్రం నావెల్ సింపోసియం, ఈ సింపోసియం అనే ద్వైవార్షిక ఈవెంట్ సార్ ఇది. జూన్ 28 నుండి జూలై 1 వరకు ఈ యొక్క సమావేశం సార్ ఇది నిర్వహించారు. ఈ యొక్క
హిందూ మహాసముద్రం నావెల్ సింపోసియం చైర్మన్గా ప్రజెంట్లీ ఫ్రాన్స్ కొనసాగుతుంది. ఈ యొక్క చైర్మన్ పదవీ కాలం 2 సంవత్సరాలు సార్. వచ్చేసి తీర ప్రాంతంలో ఉగ్రవాదుల యొక్క ఉగ్రవాదులను అక్కడ కదలికలను గుర్తించే విధంగా, సముద్రంలో అక్రమ రవాణా అరికట్టే విధంగా ఈరోజు వచ్చేసి అక్కడ ఈ తీర ప్రాంత దేశాలకి ఉగ్రవాదం ఒక పెను సవాలుగా మారింది. కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని ఎలా నిర్మూలించగలుగుతాం, ఏ విధంగా ఉగ్రవాదుల కదలికలు మనం గుర్తించాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఈ ఉగ్రవాదుల బారి నుండి మన ప్రాంతాలని ఏ విధంగా కాపాడుకోవాలి అనేక అంశం పైన ఈ యొక్క 7వ హిందూ మహాసముద్రం నావెల్ సింపోసియం అనే పేరుతో ఈ యొక్క సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం జరిగింది సార్. గతంలో భారతదేశం ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించాం. రేపోటీ పరీక్షల్లో ఎలా అడుగుతాడు సార్, రేపోటీ పరీక్షల్లో ఏ విధంగా మనకు అడగబోతాడు, 2021 సంవత్సరం జూన్ 28 నుండి జూలై 1 వరకు 8వ హిందూ మహాసముద్రం నావెల్ సింపోసియం సమావేశం నిర్వహించారు. ప్రజెంట్లీ సమావేశం చైర్మన్ ఎవరు? ఈ సమావేశం యొక్క చైర్మన్గా ఫ్రాన్సు ఎన్నేళ్ల పాటు పదవిలో ఉంటుంది? ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది. హిందూ మహాసముద్రం ఏమో ఎమ్మాకారంలో ఉంటే, అట్లాంటిక్ మహాసముద్రమేమో ఎస్సాకారంలో ఉంటే, ఆర్కిటిక్ మహాసముద్రమేమో వృత్తాకారంలో ఉంటే, పసిఫిక్ మహాసముద్రమేమో త్రిభుజ ఆకారంలో ఉంటుంది సార్. పసిఫిక్ ఓషన్ వచ్చేసి కూడా ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈరోజు తీవ్రవాదులకి ప్రధానమైన అడ్డగా మారిపోతుంది తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతంలో కట్టుబడి అంటే కఠినమైన యొక్క భద్రత ఉండాలి. దీంతోపాటు ఈ యొక్క సముద్రాల విపరీతమైన యొక్క పొల్యూషన్ పెరిగిపోతుంది. ఈ ప్లాస్టిక్ చేరిపోతుంది సముద్రాలకి. ఈ కాలుష్యాన్ని నివారించాలి, ఈ పొల్యూషన్ కూడా నివారించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రధానంగా ముందుకు వెళ్తున్న సంఘటన సార్. ఈ లేటెస్ట్ రేపు కరెంట్ అఫైర్స్ పరంగా తప్పనిసరిగా అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. మరొక అంశం సార్ వచ్చేసి ఏంటి సార్ ప్రధానంగా ఇక్కడ ఒక 2016 సంవత్సరం సార్. ఇక్కడ 16లో 59,000 కోట్ల రూపాయలతో ఫ్రాన్స్ దేశముకు సంబంధించిన ఏవియేషన్ డసాల్డో కంపెనీ నుండి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం సార్ వచ్చేసి. ఈ ఒప్పందంలో భాగంగా సార్ మనోహర్ పారికర్ ఒకవైపు పక్కన పాకిస్తాను, మరో పక్కన చైనా, ఇలాంటి దేశాలను ఎదుర్కోవాలంటే, ఇలాంటి దేశాలను అక్కడ భయభ్రాంతుల యొక్క నుండి మనం ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ఒక అధునాతనమైన వెపన్స్ అనేవి కావాలని చెప్పి ఫ్రాన్స్ కంట్రీ చెందిన యొక్క ఏవియేషన్ డసాల్ట్ కంపెనీని మన ఒప్పందాన్ని అంగీకరించాం. ఈ ఒప్పందంలో భాగంగా సార్ ఈ కొనుగోలు విషయంలో, ఈ యొక్క డీల్ విషయంలో అక్రమాలు జరిగాయని చెప్పి
ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. జూన్ 14వ తేదీన ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఒక ఏవియేషన్ డసాల్ట్ కంపెనీ, ఒక భారత్ మధ్య ఎవరెవరి అక్రమాలు పాల్పడ్డారు, అసలు ఏంటి అని చెప్పి అక్కడ గతంలో 2019 యొక్క ఎలక్షన్ మూమెంట్లో రాహుల్ గాంధీ అయ్యా ఏవి అంటే రఫేల్ యుద్ధ విమానంలో కుంభకోణం జరిగింది, రఫేల్ యుద్ధ విమానం వచ్చేసి అక్కడ మేము ఉన్నప్పుడు ఒక రేటు మాట్లాడుకున్నాం, మీరు ఇంకో రేటు మాట్లాడారు, ఇందులో లక్షలకు అంటే వేల కోట్ల యొక్క స్కామ్ జరిగిందని చెప్తే చివరికి సుప్రీంకోర్టుకు పైన కూడా సుప్రీంకోర్టు కూడా ఇలాంటి యొక్క అంశాలపైన విచారించవలసిన అవసరం లేదు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అలాంటి తరుణంలోనే ఈరోజు ప్రధానంగా సార్ ఇక్కడ ఓన్లీ ఒక ఫ్రాన్స్ ప్రభుత్వమే ముందుకొచ్చి ఇందులో స్కామ్ జరిగింది. ఈ దేశంలో భారత్లో ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించారు, మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. స్కామ్ జరిగింది, ఇందులో కోట్ల రూపాయల డబ్బులు 3 పూలు చెల్లించారు, ఇందులో స్కామ్ జరిగిందని చెప్తే లేదు అని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్రాన్స్ ప్రభుత్వమే ఇందులో స్కామ్ జరిగింది వాస్తవమే అని చెప్పి అంటే మాకు అనుమానాలు వస్తున్నాయని చెప్పి ఇందులో వచ్చేసి ఇక్కడ మరి స్కామ్ జరిగిందా లేకుంటే ఏం జరిగింది మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇందులో యొక్క అవినీతి అక్రమాల పైన ఈ కొనుగోలు అవకతవకలు జరిగినట్లు మాకు డౌట్ వస్తుందని చెప్పి దీనిపైన ఫ్రాన్స్ ప్రభుత్వమే 2021 జూన్ 14 నాడు దర్యాప్తు కూడా మమ్మురం కూడా చేయడం జరిగింది సార్. వచ్చేసి ఫ్రాన్స్ దేశంతో ఈ ఒప్పందాన్ని అంగీకరించే నాటికి అప్పుడున్న యొక్క ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ ఒలాండ్, ఈ ఫ్రాన్సిస్ ఒలాండ్ కొంత 3 పూలు తీసుకున్నట్లు ఈయనపై ఈరోజు విచారణ కూడా జరుగుతున్న సంఘటన. రేపు పోటీ పరీక్షల్లో ఏ టైపులు ఆడతాడు సార్? ఈ మధ్యనే భారతదేశం ఏ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగినట్లు ఫ్రాన్స్ విచారిస్తుంది. మీరాజ్ 2000 యుద్ధ విమానాలు కూడా ఇక్కడి నుంచే కొనుగోలు చేసుకున్నాం, రఫేల్ యుద్ధ విమానాలు కూడా ఇక్కడి నుంచే, మిగ్గు 21K, మిగ్గు 29K, మిగ్గు 27K, సుఖోయ్ 30 యుద్ధ విమానం ఇవన్నీ రష్యా నుండి కొనుగోలు చేసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్? భారతదేశం ఏ ఇయర్లో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఒప్పందం అంగీకరించింది? భారతదేశం ఫ్రాన్స్తో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు యొక్క ఒప్పందం జరిగే నాటికి అప్పుడున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరైనా ఫ్రాన్స్లో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు సందర్భంలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడి పైన విచారణ జరుగుతుంది. ఏం పేరు ఆయన పేరు? ఇలా రేపు లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా గ్యారెంటీ కూడా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఫ్రాన్సిస్ ఒలాండ్ సార్ ఇంపార్టెంట్ బిట్ సార్ ఇది. మరి ఇప్పటికీ భారతదేశం సార్ 2022 నాటికి మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు రావాలి ఇండియాకు వచ్చేసి. ఇప్పటికి సార్ 2020 సంవత్సరం జూలై 29 నాడు అంబాల కేంద్రంగా 5 రఫేల్ యుద్ధ విమానాలు రావడం జరిగింది సార్. 2020 నవంబర్ 5 నాడు 3 రఫేల్
3 రఫేల్ యుద్ధ విమానాలు రావడం జరిగింది సార్. 2021 ఏప్రిల్ 28 నాడు 3 రఫేల్ యుద్ధ విమానాలు సార్. ఈ రోజు నాటికి 11 రఫేల్ యుద్ధ విమానాలు ఇండియాకు వచ్చినాయి. టోటల్ ఆల్రెడీ 2020 సంవత్సరం సెప్టెంబర్ 10 నాడు భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టాం. యాక్చువల్గా సార్ ఇక్కడ మొదటి దశ వచ్చినాక 5 రఫేల్ యుద్ధ విమానాలు ఏమో అంబాలా కేంద్రంగా హర్యానాలో, ఈ 3 రఫేల్ యుద్ధ విమానాలేమో వెస్ట్ బెంగాల్లో వైమానిక స్థావరంలో పెట్టాం. మిగిలిన 3 రఫేల్ యుద్ధ విమానాల్ని గుజరాత్లో జామానగర్ వైమానిక స్థావరంలో ల్యాండ్ కావడం జరిగింది. 2022 నాటికి దాదాపు సార్ ఇక్కడ ఒక 36 రఫేల్ యుద్ధ విమానాలు ఇండియాకి రావాలి సార్. ఇదే 36 అంటున్నాం సార్. ఎలా గుర్తు రావాలా ఫ్రెండ్స్ మీకు, మేడమ్స్? 36 అంటే ఏం గుర్తు రావాలరా? ఫ్రాన్స్ నుండి మనం ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు? 36. ఇదే 36 అంటే ఏం గుర్తు రావాలి? గోవా సముద్ర తీరరేఖ పొడవు ఎంత? 36 కిలోమీటర్లు. 36 త్రిపుర 63. స్వేచ్ఛ వ్యాపారంలో ఇండియా ఎన్నో స్థానం ఉంది? 63. 6 3 కూడితే ఏమవుతుంది? 9. ఇండియాలో ఎన్ని పిన్ కోడ్లు ఉన్నాయి? 9. ఎన్ని ఓకే గతంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉండే? 9. ఎప్పుడైనా ఉన్నాయి? 8. నవరత్నాలు ఎవరి కాలంలో? 2వ చంద్రగుప్తుని కాలంలో. అష్ట దిగ్గజములు వచ్చేసి కూడా సార్ శ్రీకృష్ణ దేవరాయలు. అష్ట ప్రధానులు శివాజీ కాలంలో. నవరత్నాలు 2వ చంద్రగుప్తుని కాలంలో సార్. సార్ 2 9 ఎన్ని సార్? 18. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు అంటున్నాం? 18. 18 త్రిపుర 81. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలన్నీ 81. 3 9 27. యూరోపియన్ యూనియన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 27. ఇక్కడే ఉంది 4 9 36 సార్. 36. ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి? ఎన్ని? 36 రఫేల్ యుద్ధ విమానాలు. ఏ యుద్ధ విమానాల పైన అవకతవకల పైన దర్యాప్తు జరుగుతుంది? రఫేల్ యుద్ధ విమానాల పైన సార్. వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఇది రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా సార్. వచ్చేసి ఇది స్పోర్ట్స్ సార్, క్రీడలు. ఈ జూన్ జూలై సార్ ఇక్కడ ఇంపార్టెంట్ స్పోర్ట్స్. ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 23 నుండి ఆగస్టు 8 వరకు టోక్యో కేంద్రంగా 32వ ఒలింపిక్స్ జరగబోతుంది సార్. దాదాపు ఈ ఒలింపిక్స్ 28 క్రీడా అంశాలు సార్ ఈ ఒలింపిక్స్లో. మరి ముఖ్యంగా వచ్చేసారు ప్రధానంగా ఈ ఒలింపిక్స్లో భారత్ నుండి ఇప్పటికీ 115 మంది క్రీడాకారులు అర్హత సాధించడం జరిగింది సార్. ఈ ఒలింపిక్స్లో రేపు భారత్ తరపున పాల్గొనబోతున్న యొక్క ఆర్చరీ క్రీడాకారులు సార్. వచ్చేసి ఇక్కడ 3 సార్ ఆర్చరీ క్రీడాకారులు. భారత ఆర్చరీ సార్ విలువిద్య సార్. వచ్చేసి ఒక ప్యారిస్లో నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్ ముందు ఒక జూన్ 28 నాడు ప్యారిస్లో నిర్వహించిన ప్రపంచ ఆర్చరీ విభాగంలో ఒకే రోజు 3 స్వర్ణాలు భారత్కు రావడం జరిగింది సార్.
ఒకే రోజు ఈ భారత్కు 3 స్వర్ణాలు అందించిన యొక్క క్రీడ అంటే ప్రపంచ ఆర్చరీ సార్. విలువిద్య సార్ వచ్చేసి ఈ టోర్నమెంట్లో సార్, ఈ టోర్నమెంట్లో మన దీపిక కుమారి సార్. ఇక్కడ ఈ దీపిక కుమారికి సార్, ఈమెకు మహిళల టీం విభాగంలో భారత్కు స్వర్ణం వచ్చింది, మిక్స్డ్ విభాగంలో స్వర్ణం వచ్చింది, వ్యక్తిగత విభాగంలో స్వర్ణం వచ్చింది. మిక్స్డ్ విభాగంలో సార్ వచ్చేసి ఈమె యొక్క అంకిత్ బకత్ కోమలికతో బరిలో దిగింది. ఈ అంకిత్ బకత్ సార్, ఇక్కడ అంకిత బకత్ మరి కోమలిక, దీపిక కుమారి, ఈ ముగ్గురు సార్ వచ్చేసి ఈ ముగ్గురుతో ఏమే బరిలో దిగడం జరిగింది సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా ఈ ముగ్గురుతో కలిసి టైటిల్ వచ్చేసి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ తన భర్తతో కలిసి ఇక్కడ దీపిక కుమారి, అదేవిధంగా అతను దాస్ మిక్స్డ్ డబుల్స్లో మహిళల టీం విభాగంలో స్వర్ణం వచ్చింది, మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం వచ్చింది. వ్యక్తిగతంగా కూడా మాకు దీపిక కుమారికి సార్ ఇక్కడ కుమారికి స్వర్ణం రావడం జరిగింది సార్. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. రేపు స్పోర్ట్స్ నుండి బిట్టు లేదు, పేపర్ ఉండదు. నీకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సార్ ఒక క్రీడలు తీసుకున్నామంటే ఈ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించారు, రేపు ఈ టోర్నమెంట్ ఎక్కడ జరగబోతుంది, ఈ టోర్నమెంట్లో భారత్ ఎన్ని పథకాలు వచ్చినాయి, రేపు ఒలింపిక్స్లో ఎంతమంది పాల్గొనబోతున్నారు, ఒలింపిక్స్లో మన టీం ఏంది, ఎక్కడ లక్ష్య తేరా సామ్నే ఆయి, లక్ష్య తేరా సామ్నే ఆయి అనేక టీముతో భారతదేశం రేపు టోక్యో ఒలింపిక్స్లో అడుగు పెడుతుంది. మోహిత్ చవాన్, ఈ మోహిత్ చవాన్ ఇక్కడ స్వరపరిచిన యొక్క టీం సార్ ఇది లక్ష్య తేరా సామ్నే ఆయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు క్రీడల శాఖ మంత్రిగా నియమితులైన తర్వాత భవిష్యత్తులో ఈ భారతదేశం ఒలింపిక్స్ లో మరిన్ని పథకాలని సాధించే దిశగా మనం ముందుకెళ్ళాలి. 133 కోట్ల దేవతలకు మొక్కంగా 1-2 పథకాలతో తిరిగి వస్తున్నాం. ఎక్కడ టైటిల్ వస్తో ఎక్కడ టైటిల్ రాదో మనకే అర్థం కాని క్రీడలు సార్ ఇవి, మనకే అర్థం కాని క్రీడలు సార్. మనకంటే చిన్న దేశాలు, మనకంటే చిన్న ప్రాంతాలు ఇలా క్రీడా రంగంలో చక్కగా రాణిస్తున్నాయి. మనం మాత్రం వైఫల్యం చెందుతున్నాం. క్రికెట్లో 2 బాళ్ళు ఉంటాయి, 1 రన్ను కొట్టాలి, చివరికి పోరాడి ఓడిన పేరుతో తిరిగి వస్తున్న పరిస్థితి ఉంది సార్. మనం చూసాం ఇంగ్లాండ్లో వరల్డ్ తొలి టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో ఇండియా ఘోరంగా వైఫల్యం చెందింది. 2 ఏళ్ల పాటు కష్టపడి ఆడారు. ఈ టోర్నమెంట్లో ఇండియా ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 5,97,00,000 వచ్చినాయి. న్యూజిలాండ్ విజేత అయింది 11,83,00,000 సార్. 2021 సంవత్సరానికి ప్రపంచంలో తొలి టెస్టు ఛాంపియన్షిప్ యొక్క టైటిల్ విజేత న్యూజిలాండ్ సార్. ఇదే న్యూజిలాండ్ సార్ 2019 వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్లో పాపం అదృష్టం బాగలేక మ్యాచ్ హిట్ అయ్యాయి. బౌండరీస్ ఆధారంగా ఇంగ్లాండ్ విజేత గుర్తించారు, న్యూజిలాండ్ అక్కడ ఓడిపోయింది. 2015లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది న్యూజిలాండ్. గతంలో న్యూజిలాండ్ 2000 ఇయర్లో ఐసీసీ ఛాంపియన్షిప్ టైటిల్ మాత్రమే దగ్గరికి వచ్చి పోగొట్టుకుంది. ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్నే గెలుచుకుంది న్యూజిలాండ్ సార్. రేపు పోటీ పరీక్షల్లో ఇక నుంచి ఈ స్పోర్ట్స్ నుండి అడగబోతున్న బిట్ సార్ అంటే ఈ క్రింది వాన్లో ఒలింపిక్స్ ముందుగానే
ఏ క్రీడలో భారత్కు ఒకే రోజు ఈ భారత్కి 3 స్వర్ణాలు వచ్చినాయి? లేదా ప్రపంచ ఆర్చరీలో ఒకే రోజు భారత్కి 3 స్వర్ణాలు వచ్చినాయి. ఈ ప్రపంచ ఆర్చరీ టోర్నమెంట్ను జూన్ 28 నాడు ఎక్కడ నిర్వహించారు? లేదా ఈ మధ్యనే వార్తలకు వస్తున్న దీపికా కుమారి, ఆమె ఏ క్రీడకు రంగం చెందిన వ్యక్తి? ఈ మధ్యనే మరణించిన లెజెండు ఎవరు సార్? మిల్కా సింగ్ సార్. మిల్కా సింగ్ 4 సార్లు ఆసియన్లో ఏషియన్ క్రీడలో స్వర్ణం సార్. ఒకసారి కామన్వెల్త్లో స్వర్ణం సార్. 1959లోనే పద్మశ్రీ అవార్డు గ్రహీత సార్. ఒక అర్జున్ అవార్డు, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత సార్. ఒక నిజమైన లెజెండ్ సార్ ఇక్కడ మిల్కా సింగ్. ఈయన పేరు మీద పంజాబ్ ప్రభుత్వం ఒక క్రీడా అకాడమీ కూడా ఏర్పాటు చేయబోతుంది సార్. ఈయన మరణం కంటే ముందు 5 రోజుల ముందే కరోనాతో మరణించిన వ్యక్తి నిర్మలా మిల్కా కౌర్. ఈయన వైఫ్ సార్. ఆ నిర్మలా మిల్కా కౌర్ సార్, ఆమె వాలీబాల్ భారత తరపున వాలీబాల్ కెప్టెన్గా ఉన్న వ్యక్తి సార్. ఆమె ఈరోజు మన తెలుగు తేజం సార్ కరణం మల్లేశ్వరి. ఈ కరణం మల్లేశ్వరి సార్ ఒక ఢిల్లీ యొక్క స్పోర్ట్స్ విశ్వవిద్యాలయానికి ఈయన వైస్ ఛాన్సలర్గా నియమితులు కావడం జరిగింది. భారతదేశం చరిత్రలోనే ఒక క్రీడా విశ్వవిద్యాలయానికి తొలి మహిళ వైస్ ఛాన్సలర్ ఎవరు సార్ అంటే మన కరణం మల్లేశ్వరి సార్. శ్రీకాకుళం జిల్లా సార్. యాక్చువల్గా వీళ్ళు బై భారత్ ఇక్కడ ఏమో చిత్తూరు జిల్లా సార్. వీళ్ళ పేరెంట్స్ ఎంప్లాయీస్ రీత్యా వచ్చి శ్రీకాకుళంలో ఆముదాల వలసలో స్థిరపడ్డారు సార్. 99లో పద్మశ్రీ అవార్డు గ్రహీత, అర్జున అవార్డు గ్రహీత, ఒక రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత, ఒక 2000 సంవత్సరం సిడ్నీ ఒలింపిక్స్లో ఈ దేశానికి తొలిసారిగా ఒక వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకాన్ని అందించిన తొలి క్రీడాకారిణి సార్ మన తెలుగు వాళ్ళే సార్. పివి సింధు కానీ, కరణం మల్లేశ్వరి కానీ, సైనా నెహ్వాల్ కానీ, అదేవిధంగా సార్ గగన్ నారంగ్, వీళ్ళు మన తెలుగు వాళ్ళు సార్. ఇక్కడ యాక్చువల్గా సైనా నెహ్వాల్ది, గగన్ నారంగ్ వీళ్ళ ఎంప్లాయీస్ రీత వీళ్ళ పేరెంట్స్ ఇక్కడ స్థిరపడ్డారు. మనం తెలుగు వాళ్ళు చెప్పుకుంటున్నాం. వీళ్ళు సార్ రేపు మెడల్ సాధించింది. రేపు పోటీ పరీక్షలో కరణం మల్లేశ్వరి గురించి తప్పనిసరిగా అడుగుతారు సార్. రేపు పోటీ పరీక్షలో మిల్కా సింగ్ గురించి తప్పనిసరిగా అడుగుతారు సార్. అందుకే స్పోర్ట్స్ జాగ్రత్త చదవండి సార్. రేపు 2022లో చాలా క్రీడలు జరగబోతున్నాయి సార్. రేపు 2022కి సార్ ఇక్కడ వచ్చేసి చాలా క్రీడలు సార్. ఒక ఖతార్ క్యాపిటల్ దోహాలో వరల్డ్ కప్ ఫుట్బాల్ సార్. ఇది ఒక చైనా క్యాపిటల్ బీజింగ్ సార్. ఈ యొక్క బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ సార్. ఇక్కడ రేపు 2022కు చైనాలో ఊంజాలో ఆసియా క్రీడలు సార్. రేపు 2022కి ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్లో కామన్వెల్త్ గేమ్ జరగబోతున్నాయి సార్. బర్మింగ్హామ్లో కామన్వెల్త్ గేమ్స్ సార్. రేపు 2022 అనగానే ఇలా మనకు గుర్తు రావాలి. 2022కు ఇక్కడ నుంచి ఏదో ఒక బిట్ కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది సార్. క్లాసులో ఎన్ని జోకులు చెప్పడం ముఖ్యం కాదు, దాని గురించి ఎంత పెద్దగా ఎన్ని పేజీలు రాయడం ముఖ్యంగా సార్. దాని గురించి పదే ఒక చిన్న బిట్ తీసుకొని 2 గంటలని చెప్పొచ్చు, 3 గంటలని చెప్పొచ్చు. అబ్బా ఎంత డెత్ ఉంది ముఖ్యంగా సార్. ఎంత డెత్ ఎందుకు సార్? రేపు ఎగ్జామ్లో ఏ బిట్ ఎలా వస్తుంది, ఎగ్జామ్లో ఇక్కడి నుంచి రేపు బిట్ ఏ టైప్లో అడుగుతుండు, ఎగ్జామ్లో ఏ లెవెల్ అడుగుతుండు బిట్ ఇక్కడ నుంచి. 2000 ఎస్ఐ బిట్ అయింది,
2 బిట్టేంది, 2004 ఎస్ఐ బిట్టేంది, 2006 ఎస్ఐ బిట్టేంది, 2008లో ఎస్ఐ పేపర్ ఎలా వచ్చింది, 12లో ఎస్ఐ పేపర్, 10లో ఎస్ఐ పేపర్ ఎలా వచ్చింది, 12లో ఎలా వచ్చింది, 16లో ఎలా వచ్చింది, 19లో ఎలా వచ్చింది, రేపు ఎలా రాబోతుంది? ఇది సార్ మనకు కావాల్సింది. ఎంత చదివింది ముఖ్యంగా సార్. 2.5 గంటలు కూర్చొని ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే ఆ బిట్టు ఏ లెవెల్ అడుగుతున్నాడు, ఏ లెవెల్ వెళ్ళిపోతున్నాడు, నేను ఏ విధంగా క్యాచ్ చేయాలి, ఇది మనకు కావాలి సార్. ఇలాంటి బిట్లు సార్. ఎన్ని పేజీలు రాస్తుంది ముఖ్యంగా సార్. ఒక మహాత్మా గాంధీ గురించి ఎంత అని చెప్పుకోవచ్చు. వా, ఎంత డెత్ అది కాదు సార్. మహాత్మా గాంధీ గురించి రేపు ఏ బిట్ వస్తుంది ఎగ్జామ్లో, ఏ టైపులు అడుగుతాడు, అది మనకు కావాలి సార్ వచ్చేసి. అందుకే సార్ ఇది ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకైనా సార్ వచ్చేసి పోటీ పరీక్షలు. ఓకే ఫ్రెండ్స్. సార్ ఒక ప్రముఖమైన క్రీడాకారిణి సార్, రాయి సర్నోబత్. ఈ రాయి సర్నోబత్ సార్ ఈమె ఒక ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి సార్. షూటింగు క్రీడాకారిణి. 25 మీటర్ల షూటింగ్లో ఈ భారత్కు స్వర్ణం లభించింది సార్ వచ్చేసి ఇక్కడ సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ వచ్చేసి ఈ భారత్కు ఒలింపిక్స్లో ఇప్పటి వరకు షూటింగ్లో వచ్చిన స్వర్ణ పథకాలంటే సార్ 2008 సంవత్సరంలో షూటింగ్లో 10 మీటర్ల షూటింగ్లో అభినవ్ బింద్రాకు స్వర్ణం వచ్చింది. 2012 లండన్ ఒలింపిక్స్లో గగన్ నారంగ్కు 10 మీటర్ల షూటింగ్లో కాంస్యం వచ్చింది. 2012లో లండన్ ఒలింపిక్స్లో కె విజయ్ కుమార్కు 25 మీటర్ల షూటింగ్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఒక ఒలింపిక్స్ జరగబోతున్న సందర్భంలో, ఒక ఒలింపిక్స్కు ముందుగానే ఒక ప్రపంచ షూటింగ్ టోర్నమెంట్ సార్ క్రొయేషియా దేశంలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో 25 మీటర్ల విభాగంలో ఈ దేశానికి స్వర్ణాన్ని అందించి ఒలింపిక్స్ అర్హత సాధించిన క్రీడాకారిణి ఈమె రాయి సర్నోబత్ సార్. ఈ రాయి సర్నోబత్ ఈమె సార్ వచ్చేసి ఇక్కడ ఒక ప్రముఖమైన క్రీడాకారిణి. మహారాష్ట్రం సార్ ఇక్కడ ఒక మహారాష్ట్రం చెందిన క్రీడాకారిణి. అదేవిధంగా సార్ వచ్చేసి మరో క్రీడాకారిణి 10 మీటర్ల విభాగంలో పాల్గొంటున్న మరో క్రీడాకారిణి హర్యానా మాను బాకర్ సార్. ప్రముఖ షూటర్ మాను బాకర్ కూడా సార్ వచ్చేసి రేపు పోటీ పరీక్షలు ఆడతారు సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న రాయి సర్నోబత్ ఏ క్రీడాకారిణి, రాయి సర్నోబత్ ఏ క్రీడా విభాగంలో ఈమెకి స్వర్ణం లభించింది, ఈమె ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి, ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్ పోటీ పరీక్షలో వచ్చేసి. సార్ మరొక అంశం సార్ వచ్చేసి ఒక 2021 సార్ ఇక్కడ జూలై 2 నాడు ఒక టోక్యో ఒలింపిక్స్కు ఆమె క్వాలిఫై అయిన క్రీడాకారిణి, జావెలిన్ త్రో క్రీడాకారిణి సార్. ఈ జావెలిన్ త్రో క్రీడాకారిణి అను రాణి అనే క్రీడాకారిణి సార్ వచ్చేసి. ఈ అను రాణి సార్ ఇక్కడ మరి పాటియాలలో నిర్వహించిన జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో ఒక స్వర్ణాన్ని సాధించి ఒలింపిక్స్కి అర్హత సాధించలేకపోయింది. కానీ
ఈమె ప్రపంచ ర్యాంకింగ్లో 11వ స్థానం ఉండడంతో ఈమె ఒలింపిక్స్లో వచ్చేసి ఇక్కడ క్వాలిఫై కావడం జరిగింది. డైరెక్ట్ ఈమె క్వాలిఫై కాలే, ర్యాంకింగ్ పరంగా మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. రేపు ఈ మధ్యనే వార్తలకు వస్తున్న అను రాణి ఏ క్రీడాకారిణి, అను రాణికి ఎక్కడ నిర్వహించిన టోర్నమెంట్లో జాతీయ స్థాయిలో జావెలిన్ థ్రోయర్ క్రీడలో స్వర్ణం లభించింది. ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు ఆడుతారు సార్. మనకు కావాల్సింది బిట్టు కావాలి సార్. క్రీడలు ఎందుకంటే సార్ ఈ 2022లో 2021లో ఒకవైపు ఒలింపిక్స్ ఉంది, నెక్స్ట్ ఇయర్ చాలా క్రీడలు జరగబోతున్నాయి. కాబట్టి రేపు అక్టోబర్లో T20 వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నమెంటు ఇండియా ఆధ్వర్యంలో దుబాయ్లో, ఓమన్లో జరగబోతున్నాయి. వీటి నుండి రేపు అవకాశం చేస్తారు సార్. ప్రజెంట్లీ వింబుల్డన్ జరుగుతుంది సార్, వింబుల్డన్ సెమీఫైనల్ జరుగుతుంది సార్. ప్రజెంట్లీ రేపు జూలై 14th నాడు, జూలై 13th లేదా 14th నాడు లండన్లో ఇక్కడ సార్ యూరోపియన్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఆల్రెడీ కోపా ఫుట్బాల్ ఉంది. ప్రజెంట్లీ కోపా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల దేశాలు మాత్రమే పాల్గొంటాయి. ఒకవైపు కోపా ఫుట్బాల్ జరుగుతుంది, ఒకవైపు యూరోపియన్ ఫుట్బాల్ జరుగుతుంది, ఒకవైపు వింబుల్డన్ జరుగుతుంది. ఇలా వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ ఉంది, వింబుల్డన్ జరుగుతుంది. ఒకవైపు రేపు జూలై 23rd నుండి ఒలింపిక్స్ జరగబోతుంది. రేపు 2022లో చాలా క్రీడలు జరగబోతున్నాయి. వీటి మీద రేపు ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడి నుంచే రేపు ప్రధానంగా బిట్లు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుండి మనం గుర్తుపెట్టుకోవాలి సార్, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఒక్క మార్కు తక్కువ వచ్చిన ఉద్యోగం రా సార్, సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యోగం రా సార్. ఈసారి 600 అయినా ఒక విజేతగా నువ్వు ఉండాలి, ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళాలి. అంతే, మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. రేపు గ్రూప్ డి ఆల్రెడీ August 20 నుండి గ్రూప్ డి డేట్స్ కూడా వచ్చినాయి. గ్రూప్ డి ఎగ్జామ్ కూడా జరగబోతుంది. 1,50,00,000 మంది కోటి సుమారు 50-70 లక్షల మంది రాయబోతున్నారు. అడున్న పోస్టులు 1,30,000 పోస్టులు. తెలుగు రాష్ట్రాల నుండి 10 లక్షల మంది పైగా రాయబోతున్నారు. ఎంతమంది రాష్ట్రానికి సంబంధం లేదు, ఎంతమంది రాష్ట్రానికి సంబంధం లేదు. నీకు కావాల్సిన జాబ్ కావాలి, నీకు కావాల్సిన ఒక జాబ్ కావాలి. నీకెందుకు, నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి, ఆత్మవిశ్వాసంతో ఆ పోస్టు క్యాచ్ చేయండి. ఈసారి 600 అయినా జాబ్ నీది కావాలి. ఆ పక్క ఆ జాబులో నువ్వు నిలబడగలగాలి సార్ వచ్చేసి. ఓకే, ఈరోజు నీ గ్రాఫ్ ఈ స్థాయికి ఉంది, రేపు ఈ స్థాయికి వెళ్ళిపోవాలి. నువ్వు నీ కుటుంబం అక్కడ ఆ రేంజ్లో నువ్వు ప్రిపేర్ కావాలి ఫ్రెండ్స్. హార్డ్ వర్క్ చేయండి ఫ్రెండ్స్. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈసారి అవకాశాన్ని వినియోగించుకోండి సార్ వచ్చేసి. ఓకే సార్, ఒక జావెలిన్ త్రో క్రీడాకారుడు సార్ దేవేంద్ర జజారియా. ఒక 2016 యొక్క రియో పారా ఒలింపిక్స్ లో స్వర్ణం విజేత సార్. ఈ యొక్క జావెలియన్ థ్రోయర్ క్రీడాకారుడు దేవేంద్ర జజారియా. ఈ దేవేంద్ర జజారియా సార్ తాజాగా ప్రపంచ పారా ప్రపంచ పారా క్రీడల్లో ఒక దేవేంద్ర జజారియా అరుదైన రికార్డు సృష్టించాడు. ఇదే దేవేంద్ర జజారియా 2016లో రియో ఒలింపిక్స్ లో 63.97 మీటర్ల దూరంలో ఈయన ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణాన్ని సాధిస్తే, ఇదే క్రీడాకారుడు ఒలింపిక్స్ ముందుగా, రేపు టోక్యో ఒలింపిక్స్ ముందుగా 65.71 మీటర్ల దూరంలో జావెలిన్ థ్రోయర్ విసిరి మరో రికార్డు సాధించాడు సార్. నెహ్రూ స్టేడియంలో జూలై 1 నాడు నెహ్రూ స్టేడియం జరిగిన రికార్డు సార్ ఇది. రేపు టోక్యో ఒలింపిక్స్కి
భారత్ తరపున పాల్గొనబోతున్న పారా ఒలింపిక్స్ క్రీడాకారుడు దేవేంద్ర జజారియా, రాజస్థాన్ రాష్ట్రం సార్. ఒక రాజీవ్ ఖేల్ రత్న అవార్డు యొక్క గ్రహీత సార్ వచ్చేసి సార్. ఒక రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత సార్ దేవేంద్ర జజారియా. ఒక అర్జున్ అవార్డు గ్రహీత, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత. పోటీ పరీక్షల్లో ఏమంటాడు సార్ అంటే, ఈ మధ్యన వార్తలకు వస్తున్న దేవేంద్ర జజారియా ఏ క్రీడాకారుడు? దేవేంద్ర జజారియా జూలై 1 నాడు నెహ్రూ స్టేడియంలో జరిగిన వరల్డ్ జావెలిన్ థ్రోయర్లో ఎన్ని మీటర్ల దూరంలో ఆ జావెలిన్ త్రో చేయడం జరిగింది. ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం మనకు ఉంటుంది సార్. స్పోర్ట్స్ నుండి మరొకటి సార్, ఇక్కడ ఇంపార్టెంట్. ఒక 2021 సంవత్సరం సార్, ఇక్కడ జూలై 2 నాడు మహిళా టెన్నిస్ డబుల్స్లో, ఒక మహిళా టెన్నిస్ డబుల్స్లో పాల్గొనే అర్హత సాధించిన క్రీడాకారులు ఎవరు సార్ అంటే వచ్చే సానియా మిర్జా, అదేవిధంగా సార్ ఈమెతో పాటు అంకిత రైనా. ఓన్లీ ఒక భారత క్రీడాకారులు, ఒక ఇద్దరు మహిళల డబుల్స్లో మన భారతీయ క్రీడాకారులు భారత తరపున ప్రాతినిధ్యం వహించడం ఇది ఫస్ట్ టైం. అంతకుముందుకు సానియా మిర్జా వేరే వాళ్ళతో కలిసి ఆడేది, కానీ ఓన్లీ భారత తరపున మాత్రం ఇక్కడ సార్. ముఖ్యంగా సానియా మిర్జా వింబుల్డన్లో ఇంటికి తిరిగి రావడం జరిగింది. ఇప్పటి వరకు సానియా మిర్జా సార్ ఒక భారత్ నుండి వరుసగా 4 సార్లు ఒలింపిక్స్లో 4వసారి పాల్గొనబోతున్న క్రీడాకారిణి అంటే, తొలి క్రీడాకారిణి అంటే ఈమె సార్ సానియా మిర్జా సార్. తొలిసారిగా 2008 ఒలింపిక్స్ బీజింగ్ సార్, 2012 లండన్ ఒలింపిక్స్ సార్, 2016 రియో ఒలింపిక్స్ సార్, 2021 టోక్యో ఒలింపిక్స్ సార్. ఇప్పటి వరకు ఒలింపిక్స్ను దాదాపు 3 సార్లు నిర్వహించలేదు సార్. యుద్ధాల వల్ల ఆగిపోయింది. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల ఆగిపోయింది. ఆసియా ఖండంలో ఇప్పటివరకు 3 సార్లు నిర్వహించారు. రేపు 4వసారి జూలై 23 స్టార్ట్ కాబోతుంది టోక్యో. 1964 టోక్యోని, 1988 సియోల్, 2008 చైనా క్యాపిటల్ బీజింగ్ సార్. ఒక భారత్ నుండి కంటిన్యూగా 4వసారి ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న క్రీడాకారిణి సానియా మిర్జా. అత్యధిక సార్లు ఒలింపిక్స్ను నిర్వహించిన కంట్రీ అన్నప్పుడు సార్, అత్యధిక సార్లు ఒలింపిక్స్ను నిర్వహించిన కంట్రీ అన్నప్పుడు అమెరికా 4 సార్లు నిర్వహించింది సార్. అమెరికా ఒలింపిక్స్లో 1000కి పైగా అత్యధిక స్వర్ణాలు సాధించింది కూడా అమెరికా సార్. ఒక మైకేల్ ఫెల్ప్స్ సార్, మైకేల్ ఫెల్ప్స్ షూటింగ్లో ఇప్పటివరకు ఒలింపిక్స్లో అత్యధికమైన స్వర్ణాలు సాధించిన ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు సార్ మైకేల్ ఫెల్ప్స్. ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు సార్. 23 స్వర్ణాలు ఈయనకు రావడం జరిగింది సార్. ఇతని మాత్రం వచ్చేసి సార్ రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్. ఇప్పటివరకు సానియా మిర్జా ఎన్నోసారి ఒలింపిక్స్లో పాల్గొన్నది. ఈ క్రింది వాళ్ళలో ఏ ఇయర్లో సానియా మిర్జా ఒలింపిక్స్లో పాల్గొనలేదు, అలా అడిగే అవకాశం ఉంది. సానియా మిర్జాతో కలిసి డబుల్స్లో ఒలింపిక్స్కు పాల్గొన్న క్రీడాకారిణి పేరేమిటి
అంకిత రైనా సార్, ఇలా మనకు గుర్తుకు రావాలి సార్. వచ్చేసి మరో అంశం సార్ ఇక్కడ స్పోర్ట్స్లో ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 3 నాటికి వరల్డ్లో జూలై 3 నాటికి వరల్డ్లో సార్ టాప్ 10 అత్యధికంగా సంపాదించే మహిళా క్రీడాకారుల జాబితాను గుర్తించారు. అత్యధికంగా సార్, అత్యధికంగా ఫోర్బ్స్ అనేది అమెరికా చెందిన ప్రముఖ వాణిజ్య సంస్థ వచ్చేసారు ఇది మ్యాగజైన్. ఈ ఫోర్బ్స్ అనేసరికి ప్రధానంగా ప్రపంచంలో ధనవంతుల జాబితాను, మహిళల మేధావుల జాబితాను, ఓన్లీ మేధావుల జాబితాను ఇలాంటి ఒక లిస్ట్ను ప్రకటిస్తుంది. మరి ప్రపంచంలో టాప్ 10 క్రీడాకారిణులలో మహిళా క్రీడాకారులలో టాప్ 10 మెంబర్స్ ప్రకటిస్తే దాదాపు 9 మంది ఓన్లీ టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నారు. 9 మంది ఇందులో టెన్నిస్ క్రీడకు సంబంధించిన యొక్క వ్యక్తులు ఉంటే ఒక్కరు మాత్రం ఇక్కడ ఫుట్బాల్ క్రీడకు సంబంధించిన వ్యక్తులు ఒక్కరు ఉన్నారు సార్. వచ్చేసి ఇక్కడ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ ఒక ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుడు అంటే సార్ క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, రోజర్ ఫెడరర్ సార్. ఈ ప్రపంచంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ఉంది ఎలెన్ మాస్క్ సార్, సెకండ్ జెఫ్ బెజోస్. మరి అదేవిధంగా సార్ ఒక ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా క్రీడాకారులలో ఫస్ట్ ఉన్న వ్యక్తి అంటే సార్ ఈమె నవోమి ఒసాకా సార్. ఈ నవోమి ఒసాకా సుమారు $37 మిలియన్ సార్ వచ్చేసి సంపాదన. సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి సార్ సెరీనా విలియమ్స్, $36 మిలియన్ సార్. $36 మిలియన్ అక్కడ సెరీనా విలియమ్స్ వచ్చేసి. ఓకే సార్. ప్రధానంగా సార్ ఇక్కడ పోటీ పరీక్షల్లో మనకేమంటారు సార్ అంటే ఈ క్రింది వాళ్ళలో ప్రపంచంలో ఒక ఫోర్బ్స్ పత్రిక ప్రకారం, ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం అత్యధిక సంపాదించే యొక్క వరుస క్రమంలో టాప్ 10లో ఉన్న క్రీడాకారులు ఎంతమంది టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నారు, ఫస్ట్ ఉన్న ప్లేయర్ ఎవరు, సెకండ్ ఉన్న ప్లేయర్ ఎవరు, ఈ టైపులో రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. సార్ ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 3 నాడు ఒక టోక్యో ఒలింపిక్స్కు క్వాలిఫై అయిన తొలి భారత మహిళా స్విమ్మర్గా, ఈ భారత్ నుండి తొలిసారిగా స్విమ్మింగ్లో రేపు టోక్యో ఒలింపిక్స్లో 100 మీటర్ల యొక్క స్విమ్మింగ్లో అర్హత సాధించిన క్రీడాకారిణి అంటే సార్ మనా పటేల్. మునా పటేల్ వేరు, మనా పటేల్ వేరు సార్. మనా పటేల్ సార్ ఒక ప్రముఖ క్రీడాకారిణి మనా పటేల్ 100 మీటర్ల విభాగం సార్. గుజరాత్ రాష్ట్రం సార్ వచ్చేసి మది గుజరాత్ స్టేట్ సార్. ఈమెతో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి ఇప్పటికీ భారత్ నుండి రేపు టోక్యో ఒలింపిక్స్లో ఎంతమంది స్విమ్మర్లు, ఎంతమంది స్విమ్మింగ్ క్రీడాకారులు అంటే ఈమెతో కలిసి 1 పర్సన్ సార్ ఇక్కడ మరి సాజన్ ప్రకాష్, మరొక పర్సన్ శ్రీహరి నటరాజన్. సాజన్ ప్రకాష్ శ్రీహరి నటరాజన్ సార్ వచ్చేసి ఈ సాజన్ ప్రకాష్, శ్రీహరి నటరాజన్తో పాటు నిన్న కోల్పోయిన క్రీడాకారిణి అంటే మనా పటేల్.
ఒక ఒలింపిక్స్ భారత్ చరిత్రలో ఒక ఒలింపిక్స్కి పాల్గొనబోతున్న యొక్క తొలి మహిళా స్విమ్మర్ అంటే ఈమె సార్. మనా పటేల్, గుజరాత్ రాష్ట్రం సార్ వచ్చేసి. మొత్తం ముగ్గురు స్విమ్మింగ్ క్రీడాకారులు రేపు ఒలింపిక్స్లో భారత్ తరపున పాల్గొనబోతున్న యొక్క క్రీడాకారులు సార్ వచ్చేసి ఇక్కడ ప్రధాని. రేపు ఒలింపిక్స్ నుండి ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా బిట్ క్యాచ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా బిట్ అడగొచ్చు. రేపు ఎందుకంటే ఎక్కువ ఎస్ఐ అండ్ పీసీలో గ్రూప్స్లో స్పోర్ట్స్ మీదనే అడుగుతుంటాడు. అంతర్జాతీయ అంశాల తర్వాత స్పోర్ట్స్ మీదనే క్యాచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. జాగ్రత్తగా చదవండి సార్, జాగ్రత్తగా సార్. సార్ మరి ముఖ్యంగా సార్ టోక్యో ఒలింపిక్స్ దగ్గరలో రాబోతున్న తరుణంలో గత నెలలో బల్గేరియాలో నిర్వహించిన ఒక రెజ్లింగ్ టోర్నమెంట్లో, వరల్డ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో 125 కేజీల విభాగంలో ఒక డోపిగా పట్టుబడ్డ వ్యక్తిన సుమిత్ మాలిక్. ఈ సుమిత్ మాలిక్ సార్ 2 సంవత్సరాల పాటు నిషేధించారు సార్. ఇతను వచ్చేసి ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఒక నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు వరల్డ్ రెజ్లింగ్ సమైక్య ఒక ప్రకటించడం జరిగింది సార్. ఈ యొక్క సుమిత్ మాలిక్ రేపు 2024 నుండి ఒలింపిక్స్లో ఇక రెజ్లింగ్ అనే క్రీడ ఉండదు. రెజ్లింగ్ అనే క్రీడ ఎందుకు ఉండదంటే, ఎందుకు తొలగించబోతున్నారు సార్ అంటే, దాదాపు 250 ఏండ్ల నుండి ఒకే క్రీడకు అవకాశం కల్పిస్తున్నారు. ఇంకా కొత్త క్రీడలు కూడా అవకాశం ఇవ్వాలి కదా, కొత్త క్రీడలు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి అందుకే రేపు ఒలింపిక్స్లో ఫ్యూచర్లో ఏ క్రీడాంశాన్ని తొలగించబోతున్నారంటే రెజ్లింగ్ సార్. ఇప్పటికీ భారతదేశం రెజ్లింగ్లో సుశీల్ కుమార్ 2008 బీజింగ్లో కాంస్యం, 2012 లండన్లో సిల్వర్ మెడల్ వచ్చిన సుశీల్ కుమార్ తోటి రెజ్లర్పై దాడి చేసి చంపడంలో ఈయన పాత్ర ఉంది. ప్రజెంట్లీ జైల్లో ఉన్న వ్యక్తి సుశీల్ కుమార్. ఒకప్పుడు ఒలింపిక్స్లో మంచి పేరున్న సుశీల్ కుమార్ ఇలా జైల్లో ఉన్న సంఘటన సార్ ఢిల్లీలో తీహార్ జైల్లో. ఈ మధ్యన వార్తల కోసం సుశీల్ కుమార్ హత్య కేసులో ఏ జైల్లో ఉన్నారు ఇలా రావచ్చు సార్. అదేవిధంగా సార్ వచ్చేసి యోగేశ్వర్ దత్తు 2012 లండన్ ఒలింపిక్స్లో అయిన కాంస్యం వచ్చింది రెజ్లింగ్లో. ఈసారి రెజ్లింగ్లో మన మెడల్ రావాలి, చూద్దాం. రేపు పోటీ పరీక్షల్లో ఇక్కడ నుండి ఏ విధంగా అడుగుతారు సార్ అంటే, ఒక ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫైయర్ మ్యాచ్ సార్ ఇది జరుగుతున్న సందర్భంలో ఈ టోర్నమెంట్లో వచ్చేసరి తను ఒక నిషేధిత ఉత్ప్రేరకం వాడితే అందులో తేలడంతో 2 ఏండ్ల పాటు నిషేధించారు సుమిత్ మాలిక్ను. ఈయన వచ్చేసరి ఇక్కడ దాదాపు ఒకవేళ వారం రోజుల గడువు ఇచ్చారు సార్. ఒకవేళ నేను ఛాలెంజ్ చేసి మరొకసారి పరీక్షకు వెళ్ళొచ్చు. ఈ మధ్యన అంటే బల్గేరియా క్యాపిటల్ సోఫియా సార్. ఈ సోఫియాలో జరిగినప్పుడే
ఈయన ఉత్ప్రేరకం వాడాడు సార్. రేపు పోటీ పరీక్షలు ఆడుతాడు సార్. ఈ మధ్యన ఒలింపిక్స్ దగ్గరలో వస్తున్న మూమెంట్లో ఒక డోపీగా పట్టుబడ్డ ప్రముఖ రెజ్లర్ ఎవరు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న సుమిత్ మాలిక్. ఈయన ఏ క్రీడాకారుడు సుమిత్ మాలిక్? ఇది సార్ పోటీ పరీక్షల్లో అడగబోతున్న ప్రధానమైన అంశం సార్. మరొకటి సార్, ఒక 2000 యాక్చువల్గా సార్ ఇక్కడ ప్రధానంగా 2021 సంవత్సరం జూలై 1 నుండి జూలై 10 వరకు 7వ విడత హరితారం కార్యక్రమాన్ని అంబర్పేటలో ఔటర్ రింగ్ రోడ్డులో దగ్గరలో ప్రారంభించారు సార్. 20 కోట్ల మొక్కలను నాటాలి. ఈ విడత నినాదం ప్రతి ఇంట్లో 6 మొక్కలను నాటాలి సార్. యాక్చువల్గా సార్ 2018 నాటికి 230 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం సార్. ఇప్పటికీ 220 కోట్ల 70 లక్షల మొక్కలు నాటారు సార్. 15,000 పైగా నర్సరీలు ఉన్నాయి సార్ రాష్ట్రంలో. మరి ముఖ్యంగా సార్ 109 అర్బన్ పార్కులను ప్రారంభించారు సార్. రానున్న రోజుల్లో 56 అర్బన్ పార్కులను నిర్మించాలి, ప్రారంభించాలి. ఒక 1952 యొక్క అటవీ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో తప్పనిసరిగా 33% అడవులు ఉండాలి. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజెంట్లీ 24% ఉన్న రాష్ట్ర అడవుల విస్తీర్ణాన్ని 33% పెంచాలనే లక్ష్యంతో కోతులు వాపసు పోవాలి, వర్షాలు వాపసు తిరిగి రావాలనే నినాదంతో 2015 జూలై 3 నాడు కేసీఆర్ తొలి విడత హరితారం కార్యక్రమాన్ని చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రారంభించారు. 2016లో జూలై 8 నాడు 2వ విడత హరితారం కార్యక్రమం గుండ్రాంపల్లిలో ప్రారంభించారు. ఈ బిట్టు 2016 యొక్క తెలంగాణ గ్రూప్ 2 అడిగాడు. మన తెలంగాణ VRO ఎంట్రన్స్ లో పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ అడిగాడు. హరితారం యొక్క కార్యక్రమ నినాదం ఏంది ఇలా అడిగాడు. అడవులు సంరక్షించాలి, అడవులు కాపాడుకోవాలి, అడవులు పరిరక్షించుకోవాలి, అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించుకోవాలి అనేక లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా సార్ ఈ 7వ విడత హరితారం కార్యక్రమాన్ని కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో, ఒక రిజర్వ్ ఫారెస్ట్లో వీళ్ళు ప్రారంభించిన సంఘటన సార్. ఈ హరితారం కార్యక్రమం నినాదం సార్ 10 ఇంట్లో 6 మొక్కలు నాటాలి. ఇది సార్ లక్ష్యం. రేపు హరితారం గురించి తప్పనిసరిగా తెలంగాణ కరెంట్ అఫైర్స్ పరంగా బిట్ అడుతాడు సార్. తెలంగాణ కరెంట్ అఫైర్స్ నుంచి బిట్ వెళ్ళిపోతుంది సార్.
కంపల్సరీగా. ఈ దేశంలో తొలి గ్రీన్ రైల్వే స్టేషన్ జమ్మూ కాశ్మీర్లో మన్వాల్, కవ్వల్ ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంరక్షణ కేంద్రం. కవ్వల్ వేరు, మన్వల్ వేరు. ఈ దేశంలో ప్రపంచంలో ఒక పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ట్యాక్స్ను అమలుపరిచిన దేశాలు జపాన్, న్యూజిలాండ్ కంట్రీ సార్. ఇలా ప్రపంచంలో ఏ దేశం పర్యావరణ పరిరక్షణ పైన ఒక ఎమర్జెన్సీ విధించింది, ఎమర్జెన్సీ అమల్లో ఉందంటే న్యూజిలాండ్లో సార్. మరి ముఖ్యంగా సార్ రేపు 2021 డిసెంబర్లో 26వ అంతర్జాతీయ పర్యావరణ సమావేశాలు స్కాట్లాండ్లో గ్లాస్గోలో జరగబోతున్నాయి సార్. ఇలా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న యువతి స్వీడన్ చెందిన యొక్క ప్రముఖ యువతి సార్. గ్రేటన్ తంబోర్గ్ సార్. ప్రపంచ పర్యావరణ సంస్థ UNEP ఏర్పాటు కోసం కృషి చేసిన వ్యక్తి, గ్రీన్ బెల్ట్ అనే ఉద్యమం ద్వారా 300 బిలియన్స్ మొక్కలు నాటించిన వ్యక్తి వంగారి మతాయి సార్. ఒక ఆఫ్రికా ఖండం నుండి 2004కి నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించిన మొట్టమొదటి లేడీ సార్. గతంలో గ్రూప్ 2లో ఆడిన BTAPలో. ఏ టైపులో అడిగినా కూడా మన బిడ్డ క్యాచ్ చేయాలి సార్. ప్రజెంట్లీ సార్ పర్యావరణ పరిరక్షణపై ఎక్కడ ఏ ప్రాంతంలో ఆర్డినెన్స్ అమల్లో ఉందంటే ఢిల్లీలో ఉంది సార్. ప్రత్యేకంగా ఒక జ్యుడిషియరీ కమిషన్ కూడా ఢిల్లీ ప్రభుత్వం ఒక జ్యుడిషియరీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇక్కడ రేపు ఏ రకంగా అడిగినా సార్, ఎలా అడిగినా సార్ నువ్వు బిట్టు క్యాచ్ చేయాలి సార్. అంతే. మరొక అంశం సార్ వచ్చేసి ఒక ఐక్యరాజ్య సమితికి 2వసారి ప్రధాన కార్యదర్శిగా, వరుస క్రమంలో 9వ ప్రధాన కార్యదర్శిగా 2021 రేపు డిసెంబర్ 31 నాడు నా పదవీ కాలం అయిపోతుంది. 2017 సంవత్సరం 2017 జనవరి 1 నాడు 9వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2021 డిసెంబర్ 31 పదవీ కాలం ముగింపు. రెండవసారి 2021 జనవరి 1 నుండి మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు సార్. పోర్చుగల్ మాజీ అధ్యక్షుడు సార్ వచ్చేసి సార్. ఒక ఆంటోనియో గుటెరస్ ఐక్యరాజ్య సమితికి 9వ ప్రధాన కార్యదర్శి, వరుస క్రమంలో 9వ ప్రధాన కార్యదర్శి. మళ్ళీ రేపు 2వసారి కూడా ఈయనే బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఐక్యరాజ్య సమితి చరిత్రలో ఇప్పటివరకు 2 సార్లు ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వాళ్ళు కోఫీ అన్నాన్, బాన్ కీ మూన్, బోత్రోస్ గలీ వీళ్ళు సార్. ఇక్కడ ఈయన పోర్చుగల్ మాజీ అధ్యక్షుడు సార్. ఇండియాకు మొట్టమొదటిసారి వచ్చింది పోర్చుగీస్ వారే, చివరిసారి వెళ్ళిపోయింది పోర్చుగీస్ వారే. ఈరోజు నేను అంటున్న ప్రధానమైన ఏజెండా ఏం సార్ అంటే జూలై 1 నాడు అయ్యా ఇరాన్ పైన ఆంక్షలు ఎత్తేయండి అమెరికాని పిలుపునిస్తున్నాడు. ఎందుకు 2015లో వీటో అధికారం కలిగిన 5 దేశాలతో పాటు ఇరాను, జర్మనీ ఉమ్మడిగా పౌర అణు ఒప్పందాన్ని అంగీకరించినవి. ఈ పౌర అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ కంట్రీ మిలియన్ల కొద్ది యురేనియము, థోరియం లాంటి మూలకాలను ఇక్కడ ఈ ఒప్పందానికి విరుద్ధంగా ఇరాన్ ఇక్కడ
రూపొందిస్తుంది. కాబట్టే 2019లో ఇరాన్ నుండి అమెరికా పౌర ఒప్పందంతో రద్దు చేసుకోవడం జరిగింది. అప్పుడు అమెరికా ఇరాన్ పైన ఆంక్షలు విధించింది. ఇరాన్ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇరాన్ కక్షతో రగిలిపోతుంది. ఇరాన్ ఏమీ చేయలేని స్థితిలో చైనాతో కలిసి జతగడుతుంది. అలాంటి పరిస్థితుల్లో వచ్చేసి ఇక్కడ సార్ ఇరాన్ యొక్క సైనిక అధికారి కాసిం సులేమాన్ను 2020 సంవత్సరము జనవరి 3 నాడు ఆపరేషన్ సైలెంట్ కిల్లర్ పేరుతో ఇదే అమెరికన్ నాటో దళాలు దాడి చేశాయి. ఇరాన్ యొక్క మరి వచ్చేసారి ఇందులో ఆంక్షలు ఎత్తేయండి, మరొకసారి ఇరాన్తో ఒప్పందాన్ని అంగీకరించండి, చర్చలు నెరవేర్చుకోండి. ఎందుకు ఇలా ఒకరికొకరు కత్తులు దూసుకుంటారు? ఒక చర్చల ద్వారానే ముందుకు పోవడం చెప్పి ఇలా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అమెరికను కోరుతున్న సంఘటన. రేపు పోటీ పరీక్షల్లో, రేపు కరెంట్ అఫైర్స్లో ఏ టైపులు పెడతారు సార్? 2021 సంవత్సరం జూలై 1 నాడు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఏ దేశం పైన ఆంక్షలని ఎత్తివేయాలని చెప్పి అమెరికా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. 2015లో మొత్తం ఎన్ని దేశాలు పౌర ఒప్పందాన్ని అంగీకరించినవి? ఏ ఇయర్లో అమెరికా ఇరాన్తో పౌర ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం మనకు ఉంటుంది సార్. ఏ లెవెల్ అడిగినా కూడా, ఏ రకంగా అడిగినా కూడా నువ్వు బిట్టుని క్యాచ్ చేయాలి సార్. అంతే, చాలా జాగ్రత్తగా చదవండి సార్. చాలా చాలా ఇంపార్టెంట్ యొక్క ఏరియా సార్. ఇది వచ్చేసి ఒక ఆమె అన్నది, అయ్యా ఐక్యరాజ్యసమితి ఏర్పడి 2021 రేపు అక్టోబర్ 24 వస్తే 76 ఏండ్లు పూర్తి కాబోతుంది. 76 ఏండ్ల నుండి ఐక్యరాజ్యసమితికి ఇంతవరకు ఒక మహిళా ప్రధాన కార్యదర్శి లేదు. 76 ఏండ్ల నుండి ఒక పురుష సమాజం కొనసాగుతుంది. మహిళలకు సమానమైన హక్కులు అంటున్నారు. సుస్థిరమైన అభివృద్ధి కోసం 17 అంశాలు సూచించారు. ఏంది మా పరిస్థితి? నేను యుఎన్ఓ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేయబోతున్నా, నాకు సహకరించని చెప్పి ఒక ఎన్ఆర్ఐ పర్సన్, ఒక ప్రవాసీ భారతీయురాలు అరోరా ఆకాంక్ష ఈమె అడిగితే, అరోరా ఆకాంక్షను ఏ కంట్రీ కూడా మద్దతు ఇవ్వలేదు. ఎవరు కూడా మాకు మద్దతు ప్రకటించని యొక్క సంఘటన సార్ వచ్చేసి అరోరా ఆకాంక్ష. ఓకే సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చాలా సీరియస్ చదవండి సార్, చాలా సీరియస్ మెయింటైన్ చేయండి సార్. టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు సార్ ప్లాటోలో. ఈ క్లాసెస్ మీరు వినియోగించుకోండి సార్. ఇన్ ఫ్యూచర్ మొత్తం ఆఫ్లైన్ సార్, ఇన్ ఫ్యూచర్ మొత్తం సార్ ఆన్లైన్ సార్. ఆఫ్లైన్ కష్టం సార్ కోవిడ్ మూమెంట్లో, మళ్ళీ ఎప్పుడు బంద్ చెప్పలేం. నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో అక్కడిక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి. ఒక బెస్ట్ యాప్ని అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, కొనుగోలు చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.